అందరికీ నమస్కారం అండి. మోక్షద ఏకాదశి సందర్భంగా ఈ ఏకాదశి యొక్క ప్రాముఖ్యత గురించి తెలుసుకుందాము. మార్గశిర మాసంలోని శుక్లపక్ష ఏకాదశి తిథిని మోక్షద ఏకాదశి అని అంటారు. ఈ ఏకాదశి తిథికి చాలా ప్రాముఖ్యత ఉంది. దాదాపు ప్రతి ఏకాదశి రోజున శ్రీ మహావిష్ణువును పూజించడం యథావిధిగా ఉన్న ఈ ఏకాదశికి మాత్రం పూర్ణ క్రతువులతో ఎంతో నిష్ఠగా పూజించాలని అంటారు. మోక్షద ఏకాదశి రోజున శ్రీ మహావిష్ణువుని పూజించడం వల్ల భక్తులకు అపారమైన సంతోషం, శ్రేయస్సు మరియు మోక్షం లభిస్తుందని విశ్వసిస్తారు. ఈ రోజున మోక్షద ఏకాదశి వ్రత కథను చదవడం లేదా వినడం చాలా ముఖ్యమైనదిగా చెప్పబడింది. మోక్షద ఏకాదశి గురించి స్వయంగా శ్రీకృష్ణుడు ధర్మరాజుకు మోక్షద ఏకాదశి యొక్క ప్రాముఖ్యత గురించి వివరించాడు. మార్గశిర మాసంలోని శుక్లపక్షంలోని ఏకాదశి తిథిని మోక్షద ఏకాదశి అని అంటారని, ఈ వ్రతాన్ని ఆచరించడం వల్ల మోక్షం లభిస్తుందని, చింతామణిలా కోరుకున్న కోరికలన్నీ నెరవేరుతాయని విశ్వాసం. ఈ మోక్షద ఏకాదశి రోజున ఉపవాసం ఉండడం, వ్రతాన్ని ఆచరించడం ద్వారా పూర్వీకులు అన్ని బాధల నుంచి విముక్తి పొంది మోక్షప్రాప్తి కలుగుతుందని, ఈ రోజున తప్పక మోక్షద ఏకాదశి వ్రత కథను చదవడం లేదా వినడం ఎంతో పవిత్రంగా పరిగణిస్తారు. మోక్షద ఏకాదశి వ్రత కథ గురించి తెలుసుకుందాము. చాలా కాలం క్రితం గోకులం అనే నగరాన్ని వైకానస అనే రాజు పరిపాలిస్తూ ఉండేవాడు. ఆ రాజు రాజ్యంలో 4 వేదాల గురించి బాగా తెలిసిన బ్రాహ్మణులు ఉండేవారని నమ్ముతారు. ఆ రాజు తన పౌరుల పట్ల చాలా దయతో వారిని కొడుకుల్లా చూసుకునేవాడు. ఒకసారి రాత్రి రాజుకు ఒక కల వచ్చింది. అందులో తన తండ్రి నరకంలో ఉన్నట్లు రాజు చూశాడు. అది చూసి రాజు చాలా ఆశ్చర్యపోయాడు. తెల్లవారుజామున రాజు తన పండిత బ్రాహ్మణులతో వెళ్ళి తన కల గురించి చెప్పాడు. రాజు తన తండ్రి నరకయాతన అనుభవించడం చూసి బ్రాహ్మణులతో ఇలా అన్నాడు: ఓ కుమారా, నేను నరకంలో ఉన్నాను, నన్ను ఇక్కడి నుంచి విడిపించు. మా నాన్నగారి మాట విన్నప్పటి నుంచి నాకు చాలా బాధగా ఉంది. నా మనసు కూడా కలత చెందింది. ఆ కల నుండి ఈ రాజ్యంలో కొడుకు, స్త్రీ, ఏనుగు, గుర్రాలు, డబ్బు మొదలైన వాటిలో ఎక్కడా సుఖం లేదు. నేనేం చేయాలో దయచేసి నాకు చెప్పండి అంటూ రాజు వారందరితో ఇలా అన్నాడు: ఓ బ్రాహ్మణ దేవతల్లారా, ఈ దుఃఖం వల్ల నా శరీరం అంతా లోపల నుండి మండుతుంది. తపస్సు, ఉపవాసం, దాన ధర్మాలు మొదలైన వాటి ద్వారా నా తండ్రికి మోక్షం లభించేలా ఏదైనా పరిష్కారం చూపండి అని అడిగాడు. తల్లిదండ్రులను కాపాడలేని ఇలాంటి కొడుకుల జీవితం అర్ధరహితమని రాజు అన్నారు. చంద్రుడు ప్రపంచం మొత్తాన్ని ప్రకాశవంతం చేసినట్లు నా తల్లిదండ్రులను రక్షించగలిగిన ఒక ఉత్తమ కుమారుడు 1000 మంది తెలివి తక్కువ కొడుకుల కంటే గొప్పవాడంటూ బ్రాహ్మణుడు రాజుతో, ఓ గౌరవనీయుడా, ఇక్కడికి సమీపంలోనే భూత వర్తమాన భవిష్యత్తు తెలిసిన పర్వత ఋషి ఆశ్రమం ఉంది. మీ సమస్యను పరిష్కరించడంలో అతను ఖచ్చితంగా సహాయం చేస్తాడు అని బ్రాహ్మణుల ఆజ్ఞ మేరకు రాజు ఆ మహర్షి ఆశ్రమానికి చేరుకున్నాడు. ఆ ఆశ్రమంలో ఎందరో ఋషులు తపస్సు చేస్తూ ఉన్నారు. పర్వత ఋషి కూడా అదే స్థలంలో కూర్చున్నాడు. రాజు పర్వత ఋషికి సాష్టాంగ నమస్కారం చేసి ఋషి యోగక్షేమాలు రాజును అడిగాడు. దానికి రాజు స్పందిస్తూ, నీ దయ వల్ల రాజ్యంలో అంతా సవ్యంగా సాగుతుంది, కానీ కొంతకాలంగా నా మనసులో అశాంతి కలుగుతుంది. రాజు ఇలా చెప్పిన తర్వాత పర్వతముని కళ్ళు మూసుకొని గతం గురించి ఆలోచించడం మొదలుపెట్టాడు. కొంత సమయం తర్వాత పర్వత ఋషి ఇలా అన్నాడు: ఓ రాజా, నా యోగశక్తి సహాయంతో మీ నాన్నగారు చేసిన కర్మల గురించి తెలుసుకున్నాను. తన పూర్వజన్మలో మోహంతో ఋతువును ఒక భార్యకి ఇచ్చాడు, కానీ తన కొడుకులు పట్టుబట్టి ఋతువును ఆమె కోరినప్పుడు కూడా ఇవ్వలేదు. అతడు చేసిన ఈ పాపం వల్లనే అతడు నరకానికి వెళ్ళవలసి వచ్చింది. పర్వతముని ఇలా చెప్పగానే రాజు పరిష్కారం చెప్పమని అడిగాడు. అప్పుడు మహర్షి ఇలా అన్నాడు,
ఓ రాజా, మీ తండ్రిని నరకం నుంచి విముక్తి చేయడానికి మీరు మార్గశిర ఏకాదశి నాడు ఉపవాసం ఉండి మార్గశిర ఏకాదశి వ్రతాన్ని ఆచరించాలని పలికాడు. ఈ ఏకాదశి వ్రత ప్రభావంతో మీ తండ్రికి నరక విముక్తి లభిస్తుందని పర్వతముని సలహా మేరకు రాజు తన రాజభవనానికి వచ్చి అతని సలహా ప్రకారం అతను తన కుటుంబ సభ్యులతో కలిసి మోక్షద ఏకాదశి వ్రతాన్ని ఆచరించి తన పుణ్యాలన్నిటినీ తన తండ్రికి అంకితం చేశాడు. ఈ మోక్షద ఏకాదశి వ్రతాన్ని ఆచరించడం ద్వారా అతని తండ్రి మోక్షాన్ని పొందాడు. మరియు స్వర్గానికి వెళ్తున్నప్పుడు అతను తన కుమారునితో ఇలా అన్నాడు, ఓ కుమారా, నీకు శుభం కలుగుగాక అని చెప్పి స్వర్గానికి వెళ్ళాడు. కనుక ఎంతో పవిత్రత, ఎంతో ప్రాముఖ్యత కలిగిన ఈ మోక్షద ఏకాదశి రోజున శ్రీ మహావిష్ణు పూజ చేసుకుని ఉపవాసాన్ని ఆచరించి శ్రీ మోక్షద ఏకాదశి వ్రతకథను తప్పక చదివి లేక విని ఆ దేవదేవుడి యొక్క కృప మనందరి మీద ఉండాలని కోరుకుందాము. ఓం నమ శివాయ. ఓం నమో నారాయణాయ. గోవింద హరి గోవింద.